మీ పాత మొబైల్స్ నుంచి బంగారం తీసుకోవచ్చు. అవునా? అది కూడా కేవలం 20 నిమిషాల్లోనే. మనం ఉపయోగించి వేస్ట్ అనుకొని పడేసే పాత మొబైల్ ఫోన్లు, అలానే పాత కంప్యూటర్లు, మదర్ బోర్డులు ఎక్కువగా వేస్ట్ గా మారిపోతాయి లేదా స్క్రాప్ లోకి వెళ్ళిపోతాయి. ఈ ఎలక్ట్రానిక్ పరికరాల్లో చాలా చిన్న పరిమాణంలో గోల్డ్ ఉంటుంది. ఫోన్ ప్రాసెసర్లు, కంప్యూటర్ సర్క్యూట్ బోర్డుల్లో విద్యుత్ సరిగ్గా ప్రవహించడానికి బంగారాన్ని ఉపయోగిస్తారు. అయితే ఈ పరికరాలు పాడైన తర్వాత అందులోని బంగారం తీసుకోవడం ఇప్పటి వరకు చాలా కష్టమైన పని. ఎందుకంటే ఇందులోని బంగారాన్ని తీసుకోవడం కోసం గతంలో సైనైడ్ లాంటి ప్రమాదకరమైన రసాయనాలను ఉపయోగించేవారు. ఇవి మనుషుల ఆరోగ్యానికి మాత్రమే కాదు, పర్యావరణానికి కూడా ప్రమాదకరం. కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు దీనికోసం ఒక కొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు. నీటిలో కలిపిన ప్రత్యేక ద్రావణంలో పొటాషియం పెరాక్సీ మోనోసల్ఫేట్ మరియు పొటాషియం క్లోరైడ్ ఉంటాయి. పాత ఎలక్ట్రానిక్ చిప్పులను ఈ ద్రావణంలో వేయగానే వాటిలో ఉన్న బంగారం రసాయనిక ప్రతిక్రియకు లోనై కరిగి ద్రావణంలో కలిసిపోతుంది. తర్వాత అక్కడి నుంచి శుద్ధమైన బంగారాన్ని చాలా ఈజీగా వేరు చేయవచ్చు. ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ మొత్తం ప్రక్రియ సాధారణమైనటువంటి రూమ్ టెంపరేచర్ లోనే, అది కూడా 20 మినిట్స్ లోనే అయిపోతుంది. ఉదాహరణకు 10 కిలోల పాత కంప్యూటర్ సర్క్యూట్ బోర్డులను ఈ విధానంతో ప్రాసెస్ చేస్తే అందులో నుండి 1.4 గ్రామ్స్ వరకు ప్యూర్ గోల్డ్ ని పొందవచ్చు. అంటే మనం కేవలం చెత్తగా భావించే ఎలక్ట్రానిక్ వ్యర్థాల్లో కూడా విలువైన బంగారం దాగి ఉంటుంది. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ అలానే ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం బాస్ వాళ్ళ డైలీ తెలుగు ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.